స్పాట్ డెడ్ అయిపోయిన ఒక ఆయన. వీడియో కాల్ చూపిస్తున్నాడు ఇక్కడ. రైట్, ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో గాలివాన బీభత్సం సృష్టిస్తోంది. 13 మంది మృత్యువాత పడ్డారు. ఇక నాగర్ కర్నూలు జిల్లాలో 7 ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లో 4, మెదక్ జిల్లాలో 2 మృత్యువాత పడ్డారు. ఈ సంఘటనలో భారీగా వృక్షాలు కూలినట్లుగా తెలుస్తోంది. అలాగే విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్లు కూడా కూలాయి. కరెంట్ పడితే కరెంట్ తిరిగి మా ఇంట్లో పడ్డాయి. అక్కడ స్తంభం విరిగిపోయింది, బీభత్సం అయిపోయింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు. అక్కడ చెట్టుకు అక్కడ కొమ్మి విరిగిపోయింది, అక్కడ స్తంభం బెండ్ అయింది, తీగలు వచ్చి మొత్తం కింద పడుతున్నాయి. ఇది పరిస్థితి. ఇంకైతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి ఇంకా వాళ్ళు పంపిస్తా అంటారు, ఇంకైతే పంపించలేదు. జీవన్ రెడ్డి గారు ఫోన్ చేసి మా కార్పొరేటర్ జీవన్ అన్న కూడా సంబంధిత డిపార్ట్మెంట్కి ఫోన్ చేసి పంపిస్తున్నారు. ఇంకనైతే రాలేదు. కాకపోతే కొంచెం భయానక పరిస్థితి ఉంది ఇక్కడ. కొంచెం వస్తే ఎవరైనా తొందరగా వస్తే కొంచెం ఇట్లా ఆ కరెంట్ తీగలతో భయం అవుతుంది, ఇంటికి షాక్ వస్తుంటుంది. అది పరిస్థితి. అర్ధగంట క్రితం ఇల్లుగల్ వచ్చినాయి. ఆ ఇల్లుగల్ పెద్ద యాప చెట్టు వచ్చి మా ఇంట్లో పడ్డది. ఆ ఇంటి మీద పడ్డాక కరెంట్ తీగలు పడితే కరెంట్ తీగలు తిరిగి మా ఇంట్లో పడ్డాయి. అక్కడ స్తంభం విరిగిపోయింది, బీభత్సం అయిపోయింది. ఇంట్లో పిల్లలు ఉన్నారు. అక్కడ చెట్టుకు అక్కడ కొమ్మి విరిగిపోయింది, అక్కడ స్తంభం బెండ్ అయింది, తీగలు వచ్చి మొత్తం కింద పడుతున్నాయి. ఇది పరిస్థితి. ఇంకైతే కరెంట్ ఆఫీస్ ఫోన్ చేసి ఇంకా వాళ్ళు పంపిస్తా అంటారు, ఇంకైతే పంపించలేదు.